హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అమ్మ వాళ్ళతో కలిసి మేము ఎల్లారం పోచమ్మ గుడికి వెళ్ళామండి. మార్గం మధ్యలో కుంటి పోచమ్మ అని ఉంటుంది. అక్కడ ఆమె అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లారం వెళ్ళాలి. అది మొదటి నుంచి వస్తున్న ఆచారమే. సో అక్కడ చాలా చిన్నగా ఉంది గుడి. చాలా ఇరుగ్గా ఉందండి. అందరం కలిసి వెళ్ళాము. చాలామంది వచ్చారు. సండే కదా! అందుకే చాలా రష్‌గా ఉంది. ఓడిబియ్యం పోసి బట్టలు పెడదామని చిన్నమ్మ, అమ్మ వాళ్ళందరూ కష్టపడి లోపలికెళ్ళామండి. అక్కడ అమ్మవారి ముందు నిల్చొని అన్నీ దగ్గరుండి చేయాలని ఎంత కష్టమైనా ముందుకొచ్చాం. చూడండి ఎంత హడావిడిగా ఉందో. పాపం ఆమె ఒక్కతే కూర్చుందక్కడ. ఆమెను చాలా పాపం ఇరిటేషన్‌గా ఉంది ఆమెకి. ఎందుకంటే అందరూ మంది అయ్యేవరకే అసలు చీరకు 50 తీసుకుంటుంది. ముగ్గురం వెళ్ళాం కదా! అమ్మ వాళ్ళు, ఇద్దరు చిన్నమ్మలు. ముగ్గురు చీరలు పెట్టేస్తున్నారు. హడావిడిలోనైనా వాళ్ళ పని వాళ్ళు ఫాస్ట్‌గా చేసుకుంటున్నారు. బొట్టు పెట్టేస్తున్నారు అందరికీ. దీపానికి ఆయిల్ పోసారు. ఆల్రెడీ అగరబత్తులు వెలిగిస్తున్నారు అమ్మవాళ్ళు. మా వారు వీడియో షూట్ చేయడానికి ఎంత కష్టమైందో అసలు విండో నుండి సెల్లు పెట్టి షూట్ చేశారండి. సో బియ్యం కూడా అయిపోతున్నాయి తొందరగా. చాలా ఇరుగ్గా ఉంది. అంత ఇరిటేషన్లో కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. చీరకు 50 చూడండి అక్కడ తీసుకుంటుంది పాపం. అయినా ఆమెకి హడావిడి అయిపోతుంది. అసలు ఆమెకి ఏం తోయాలో అర్థం కాక అరుస్తుంది అందరిపైన పాపం. ఆమె డే అంతా ఉండాలి కదా! ఇరిటేషన్‌గానే ఉంటుంది. పాపం రోజంతా అదే కష్టం. వాళ్ళకి అక్కడే కదండీ లాభం వచ్చేది. అమ్మ దీపం ముట్టిచ్చేసింది ఆల్రెడీ. అగరబత్తులు అవి ఇవి వెలిగిస్తున్నారు. ఓడిబియ్యం అయిపోయింది. జరగండి అని అరుస్తుంది ఆమె. సో అక్కడి నుండి కోళ్ళ దగ్గరకు వచ్చేసాం. ఎవరి కోళ్ళు వాళ్ళు పట్టేసుకొని అక్కడ దండం పెట్టేసుకుంటున్నారండి. కొరుకు ముట్టియడం అంటారు కదా! ఆల్మోస్ట్ ఒకటి ముట్టేసింది. మా వారు మొక్కింది. దాన్ని తీసేస్తారు ఇక. ఒకరి తర్వాత ఒకరు లైన్‌గా ముట్టాయండి. ముగ్గురి తాతయ్య తీసేసి మా వారికి ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత ఇంకొకటి తాతగారు మొక్కిస్తున్నారు. మా డాడీ వాళ్ళ మేనమామ అండి తను. మా ఇంటికి పెద్ద దిక్కు తనే. ఒకటి తర్వాత ఒకటి అయిపోయినాక వెంబడే కట్ చేస్తున్నారు అమ్మవారికి అక్కడ. తర్వాత ఇది రెండో మాది అయిపోయింది. ఇది చిన్న బాబాయ్ వాళ్ళది. తను రెండో తమ్ముడు అండి. అది కొంచెం సతాయించింది. సో లాస్ట్లో ఇచ్చేసిందండి అది కూడా. అస్సలు ఎంత టైం అయినా కూడా అది కొరుకు ముట్టే వరకు అసలు మా వాళ్ళు అస్సలే కోయరండి. ఎప్పుడైనా కూడా కోడిని ఎంత ఎండ అయినా కూడా అలాగే కూర్చొని చాలాసేపు వెయిట్ చేసి ఇచ్చిన తర్వాత కట్ చేపిచ్చేశారు. అంతే అండి. ఎల్లారం పోచమ్మ కంప్లీట్. కుంటి పోచమ్మ. ఇక్కడ నుండి ఎల్లారం పోచమ్మకి వెళ్ళామండి. అందరం అప్పుడే దిగేసాం. టాటా ఏసీ పట్టుకొని వెళ్ళాం అందరం. ఇద్దరు తమ్ముళ్ళు, చిన్నమ్మలు, అమ్మ, మా బాబు, నేను, ఇంకో తమ్ముడు, బాబాయ్, డాడీ, తాతయ్య అందరం మెల్లమెల్లగా నడుస్తూ ఉన్నాం. గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. అక్కడ కోడికి, చీరకు అన్నిటికీ టికెటే అండి. తీసుకున్నాం అక్కడ నుండి. చూడండి అసలు ఎదురు గల్మ దగ్గర ఎంతమందో ఎంత రష్. అసలు ఎలా వెళ్ళడమో కూడా అర్థం కాని పరిస్థితి. అయినా మెల్లగా వెళ్ళాలి కదా, తప్పదు కదా అని వెళ్ళేసాం. మా బాబాయ్ అక్కడుండి ఇక్కడే దండం పెట్టుకుంటున్నాడు. చిన్నమ్మ చూడండి అలా ట్రై చేసింది.
లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు కానీ అస్సలు అవ్వట్లేదు. చాలామంది ఉన్నారు. ఎలాగోలా లోపలికి వచ్చేసాం. ఎంత రష్గా ఉందో అసలైతే. అక్కడ ఎలాగా ఉందో కుంటిపోచమ్మ దగ్గర ఇక్కడ కూడా అలాగే ఉందండి. అతి కష్టం మీద జూమ్ చేసి మరీ తీయాల్సి వస్తుంది వీడియో. ఎంత బాగుందో అసలు అమ్మవారు. ఇక్కడ కూడా ఇంతకన్నా డబుల్ ఉంది. చిన్నమ్మ ఒక్కతే కొంచెం లోపలికి వెళ్ళి అన్నీ ఇచ్చేస్తుంది. అమ్మవారికి చీరలు అవి ఇవి పెట్టేసి ఓడి బియ్యాన్ని కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తుంది. ముగ్గురి కదా, ముగ్గురి ఇచ్చేస్తుందండి. ఇక అమ్మ ఉండి ఇంకో చిన్న పిన్ని పక్కనే ఉన్నారు. తర్వాత ఇక్కడ గండ దీపంలో ఆయిల్ పోసారండి ముగ్గురు. అమ్మవారిని జూమ్ చేసి చూపిద్దామంటే అసలు అవ్వట్లేదు, మొత్తం పడట్లేదు. నాకు కూడా ఇరుగ్గా ఉంది, అసలు తోపులాట్లో తీయాల్సి వచ్చింది. ఇక్కడికి వెళ్ళాక నేను ఒక విషయం మాత్రం తెలుసుకున్నానండి. అదేం విషయం అనేది నేను లాస్ట్లో చెప్తాను. వచ్చేటప్పుడు టాటా ఏస్లో పిన్ని వాళ్ళు ఇదేంటి ఇంత రష్లో ఉన్నాం కదా, ఇంత పొద్దుట వెళ్ళడం ఎందుకు, ఈవినింగ్ వెళ్దామంటే చెప్పారండి. ఆ వీడియో నేను లాస్ట్లో చెప్తాను. హారతి ముట్టించారు అక్కడ వీలవ్వట్లేదని పక్కన. ఎదురుగా అటు నుండి వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఇటు నుంచి రావాలి. సో అక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టేస్తున్నారండి చెట్టు కింద. ఇది వచ్చేదారన్నమాట. తర్వాత కోళ్ళు కట్టింగ్ అండి. క్యాష్యూ అసలు నేను ఇలా కూడా దేవుడి దగ్గరకు వస్తారని నేను అసలు ఎప్పుడు చూడలేదు. అందుకే దాన్ని కూడా షూట్ చేశానండి. నాకు భలే అనిపించింది, అసలు బాగుంది కదా, నాకు అందుకే నచ్చి నేను షూట్ చేశానండి. నాకు చాలా బాగా నచ్చింది ఇది. అసలు ఎంతమందో చూడండి, అసలు ఫుల్ ఎండ. తాతగారు అప్పటికే నెరివడిపోయినరు. అందరూ అలసిపోయారండి. ఆల్మోస్ట్ అందరూ అమ్మవార్లతో చాలా నిండుగా ఉంది అసలు వెళ్ళారు ఈరోజు. నేను ఒక విషయం చెప్తా అన్నాను కదా, ఇంత రష్లో ఇంత మార్నింగ్ ఇంత హడావిడిగా చేసుకునే కంటే స్లోగా చేసుకోవచ్చు కదా అమ్మ, తర్వాత వెళ్ళొచ్చు కదా, ఈవినింగ్ వరకు వెళ్దాంలే, అప్పుడైతే ఎవరు ఉండరంటే ఈవినింగ్ అలా వెళ్ళకూడదమ్మా, అలా ఉండకూడదు, నిద్ర చేసి రావచ్చు కదా అని అంటే అలా చేయకూడదమ్మా. అమ్మవారి దగ్గరికి రోజు పులి వస్తుంది, పులి వచ్చి నిద్ర చేస్తుంది. సో అందుకే నైట్ ఎవ్వరు ఉండరు అని అమ్మ చెప్పింది. చూడండి కోడి ఎంత పెద్దగా ఉందో, నాకు భలే అనిపించిందండి. దగ్గర దగ్గర అది 5 kgs అవుతుంది. ఆల్రెడీ కట్టింగ్ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోతుంది. 2 కోళ్ళు కదా, ఎవరు 2 కోళ్ళు వాళ్ళు వండేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ అందరం కలిసే వండుకున్నాం. ఈసారి ఎవరికి అసలు ఓపికలు లేక ఎవరింట్లో వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నామండి. ఆల్రెడీ 2 kgs రెడీ అయిపోతున్నాయి. వేడి వేడి చికెన్ రెడీ. బాయ్.